బ్లడీ మేరీ అనే పేరు తెలుసా? తెలుసు, మందు పేరు. ఒక్క గ్లాస్ పడిందంటే ఇక తిరిగే లేదు. రే, నేను చెప్పేది మందు గురించి కాదు, అమ్మాయి గురించి. అదొక దెయ్యం సినిమా. ఆ సినిమాలో ఒక అమ్మాయి ఘోరంగా చనిపోతుంది. తన పేరుని ఎవరైనా అద్దం ముందు నుంచి 3 సార్లు చెప్తే డైరెక్ట్గా పైకి పంపించేస్తుందంట. మన ఫేసుల్ని మనం అద్దంలో చూసుకుంటేనే చచ్చూరుకుంటాం, ఇంకా వేరే వాళ్ళ పేర్లు చెప్పుకుని చావడం ఎందుకు? ఇవన్నీ కూడా నమ్ముతావేంట్రా బాబు? నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మా బాస్ నాకు ఒక కథ ఇచ్చారు. మా వెబ్సైట్లో నెక్స్ట్ పబ్లిష్ అవ్వబోయే కొత్త సిరీస్ ఇది కూడా దానిలానే ఒక దెయ్యం కదా. అర్ధరాత్రి అయింది. సడన్గా మా స్టూడియో నుంచి ఏదో ఒకలాంటి విచిత్రమైన వాసన రావడం స్టార్ట్ అయింది. పొట్ట ఉబ్బరం చేసి గ్యాస్ బయటకు వస్తుంది, ఆ వాసనే అయి ఉంటుంది. హాస్పిటల్స్లో వస్తుంటుంది కదా, అలాంటి వాసన. హాస్పిటల్లో వచ్చే వాసన? ఎవరు? హాస్పిటల్లో నర్సా? కాదు. ఎక్కడి నుంచి వాసన వస్తుందోనని లేచి స్టూడియో అంతా చూశాను. ఏదో ఒకలాగా విచిత్రంగా అనిపించింది. హే శివ, ఏదో పిల్లలతో చెప్తే నిక్కర్లో పోసేసుకుంటాను అనుకున్నావా? రే యదవా, ఇప్పటి వరకు నవ్వుతున్నావు, ఆ కథ విన్నావంటే ఉరేసుకుంటావు. ఊరేసుకుంటానా? నాకు దెయ్యం సినిమాలంటే చాలా చాలా ఇష్టం రా. భలే బిల్డప్ ఇస్తున్నావే. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత నీకేమనిపించిందో చెప్పు. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒకడు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఒంటి మీదున్న బట్టలన్నీ చిరిగిపోయినాయి. చేతిలో టార్చ్ కూడా లేదు. అడవిలో ఉన్న ఒక పాడుబడ్డ ఇంటి గేట్ ముందుకెళ్ళి నించున్నాడు. కుయ్ అంటూ శబ్దం. ధైర్యం చేసి గేట్ లోపలికి వెళ్ళాడు. వెనక నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసి, మాయా, నీ బిడ్డ నా దగ్గర లేదు అని ఒక్కసారి అంటాడు. 2 సార్లు అంటాడు. 3 సార్లు అంటాడు. మాయా, నీ బిడ్డ నా దగ్గర లేదు. సడన్గా ఈ హాస్పిటల్లో వస్తుందే అదే వాసన వస్తుంది. వెనక నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. 4 అడుగులు, 4 అడుగులు. ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించింది. అడుగుదాం నోరు తెరుస్తుంటే తనకి వాయిస్ రావట్లేదు. ఒక పాప వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత తెలీదు, రైటర్ ఇంకా రాయలేదు. రాసిన తర్వాత మిగిలిన కథ చెప్తాను. మన వెబ్సైట్లో దీన్ని పబ్లిష్ చేయడానికి ముందు ఒక డిస్క్లైమర్ వేస్తాం. ఏమని? ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనా? కాదు, మాయా అనే పేరుని రాత్రిపూట 3 సార్లు చెప్పకండి అని. 3 సార్లు చెప్పకండి, చచ్చిపోతారు. 4-5 సార్లు చెప్పండి, దెయ్యం వచ్చి చాక్లెట్ ఇస్తుంది. నేను ఇలాగే కామెడీ అనుకున్నాను. కానీ నిన్న రాత్రి వర్క్ అంతా అయిపోయాక పడుకోవడానికి ముందు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మాయా పేరుని 3 సార్లు పిలిచాను. వెనుక నుంచి ఏదో వెళ్ళినట్టు అనిపించింది. చెవిలో ఏదో శబ్దం వినిపించింది. మాయా, నీ బిడ్డ నా దగ్గర లేదు. అయితే ఏంట్రా, నేను రాత్రి నువ్వు చచ్చిపోయావా? ఇప్పుడు నేను దెయ్యంతో కూర్చుని బాతాకాని కొడుతున్నానా? ఇవన్నీ కట్టు కథలు రాసేవా? చాలరా, ఇంకా ఆపు. సరే, అయితే నువ్వు 3 సార్లు చెప్పు చూద్దాం. కార్డ్స్ ఆడదాం అన్నావు, ఆడుతున్నాను. ఈ పిచ్చ పిచ్చ గేమ్స్ నేను ఆడను రా. పుస్కి, భయం అని చెప్పు. భయం ఏంట్రా? మా హిందూపూర్లో రాత్రిపూట గొప్ప గొప్ప దెయ్యాలతో జ్యూయెట్లు కూడా పాడే ఉంటా నేను. ఇదంతా తొక్కలో భయం. అలా అయితే మాయా అని 3 సార్లు నువ్వే పిలవచ్చు కదా. మాయా,
నీ బిడ్డ నా దగ్గర లేదు. ఏమన్నావు? మీ హిందూపురంలో ఒకసారి చెప్తే 3 సార్లు చెప్పినట్ట? ఓ నాయనో, ఏంట్రా నాకు ఇది? మాయా, నీ బిడ్డ నా దగ్గర లేదు. మోస్ట్లీ దెయ్యానికి అర్జెంట్ అయి ఉంటుంది, బాత్రూమ్కి వెళ్ళి ఉంటుంది కదరా శివ. మాయా, నీ బిడ్డ నా దగ్గర లేదు. లక 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 లక